ఈరోజు మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి మేము ఒక కృత నిశ్చయంతో చిత్తశుద్ధితో పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేయటం, దానికి సభ్యులను, దానికి తోడు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4కు సంబంధించిన ఉద్యోగ ఖాళీలను పూర్తి చేయాలని ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని ముందుకు నడుస్తూ ఉన్నాం. కొంతమంది సందేహాలు ఉండే దాని పరంగా మొన్న కోర్టు ఇచ్చిన తీర్పు దానిపైన ఈరోజు అన్నీ సవ్యంగా జరిగినాయని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కూడా అప్పీల్కి వెళ్తూ ఉన్నారు. ఈ సందర్భంలో కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతిభావంతులైన వారిని ఎంపిక కావటం, వారికి సంబంధించిన మేధాశక్తిని కించపరుస్తూ వారు అనేక సంవత్సరాల్లో కష్టపడి సాధిస్తామని అనుకున్న ఉద్యోగాలు సాధిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఈరోజు వారి మేధాశక్తిని కించపరుస్తూ వారిని ఏదో విధంగా మానసికంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తూ ఉన్న కొంతమందికి చెప్తా ఉన్నాం. ఈరోజు పిల్లల భవిష్యత్తుతో ఆడకండి. ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే కార్యక్రమం చేస్తాం. మాకు న్యాయస్థానాలపైన నమ్మకం ఉంది, వారు ఇచ్చిన తీర్పు పట్ల కూడా నమ్మకం ఉంది, గౌరవం ఉంది. ఈరోజు ఈ అంశం విషయంలో తప్పకుండా స్పష్టతతో ముందుకు పోతాం. ఎక్కడ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి ఎక్కడ కూడా తప్పు జరగలేదని మరి స్పష్టంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టంగా చెప్తా ఉన్న వైనాన్ని రేపు రాబోయే కాలంలో కూడా ఈరోజు వారికి విద్యార్థులకు సంబంధించి మెరిట్నే బేస్ చేసుకొని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుకు సాగుతుంది. ఎట్టి విషయంలో దాంట్లో రాజీ పడే ప్రసక్తి కూడా ఉండదు. ఈ యూరియాని మేము అందరికీ కూడా సరైన విధానంలో పంచడానికి మా వ్యవసాయ శాఖ యంత్రాంగం అంతా కూడా పటిష్టంగా పనిచేస్తూ ఉంది. వచ్చిన యూరియాని వారి పంటలకు ఎంతవరకు అవసరం ఉంటే అంతవరకు ఇవ్వడానికి అరదినమో కొద్దిగా లేట్ అయినప్పటికీ, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వారు ఎంత యూరియా పంపిస్తే అంత యూరియాని రాష్ట్ర ప్రభుత్వం కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఆ డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రక్రియలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఈరోజు పటిష్టంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. రైతులు ఆందోళన పడొద్దని మేము చెప్తా ఉన్నాం. రైతులకు ఎంతవరకు యూరియా అవసరం ఉంటుందో ఆ యూరియా సంబంధించిన అంశం విషయంలో నిన్న కూడా మీరు చూశారు, మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ఢిల్లీకి వెళ్ళడం, ఇంకా పెద్ద ఎత్తున యూరియాకు సంబంధించిన అంశం విషయంలో మన అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని మీరు యూరియాను వెంటనే రిలీజ్ చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రధానమైన బాధ్యత మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం. రైతు అవసరాలను దృష్టిలో పెట్టుకొని మా రాష్ట్ర ప్రభుత్వం మా రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన యూరియా అవసరాలను దృష్టిలో పెట్టుకొని రిలీజ్ చేయాలని కూడా మేము చెప్తా ఉన్నాం మా తరఫున.